నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయలే, దేన్ని ఒకటి రెండు మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్నీ ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట్లాడే పరిస్థితికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయలే, దేన్ని ఒకటి రెండు మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్నీ ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట్లాడే పరిస్థితికి వచ్చాం.